శ్రీ శివ అక్షరమాల స్తోత్రం 4వ శ్లోకం. ఓంకార ప్రియ ఉరగ విభూషణ హ్రీంకార ప్రియ ఈశ శివ ఔరసళాలిత అంతకనాశన గౌరీ సమేత గిరీశ శివ అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ ఆహార ప్రియ అష్టదిగీశ్వర యోగి హృదయ ప్రియవాస శివ శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే, ఈ పరమేశ్వరుడు ఐశ్వర్యమునకు నిలయమైనవాడు. కుబేరునికి సైతం ఐశ్వర్యాన్ని అందించిన ఐశ్వర్య శివుడు. అనంతమైన జ్ఞానము, కీర్తి, ఆనందం కలవాడు. ఓంకార హ్రీంకార ప్రియుడు, గౌరీ సమేతుడు, యమధర్మరాజుని మనకు హాని చేయకుండా నాశనం చేసేవాడు. దిక్కులనే అంబరములుగా కలవాడు. చిదంబర క్షేత్రములో వెలసిల్లినవాడు. తుంబురు నారదులచే సేవించబడేవాడు. ఆహార ప్రియుడు, అష్టదిక్కులకు నాయకుడు, యోగుల హృదయాలలో నివసించేవాడు. బ్రహ్మచే పూజింపబడినవాడు అయిన కైలాసప్రియుడు, కరుణాసాగరుడు. ఆయనను సాంబ సదాశివ అంటూ ఈ విధంగా ప్రార్థిస్తున్నాను అని ఇందలి అర్థం.